నమస్తే అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై హోమ్ డైరీ తెలుగు. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చేపల వేపుడు. ఇక్కడ మనం చేపల వేపుడికి 1/2 కిలో వరకు ఇలా లైవ్ ఫిష్ తెచ్చుకుని మీడియం సైజులో ముక్కలు కొట్టించుకుని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకుని తర్వాత మనం ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే బాగా దాని లోపలికి మసాలా అంతా బాగా వెళ్ళి చేపల లోపల కూడా మనం ఫ్రై చేస్తున్నప్పుడు తెల్లగా ఉండకుండా మనకి ఆ మసాలా టేస్ట్ అది తెలిసి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనం ఎక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయకుండానే ఫిష్ ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు మనం మ్యారినేషన్కి మసాలా పొడి రెడీ చేసుకుందాం. మ్యారినేషన్కి ఇప్పుడు 3 టీ స్పూన్స్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడా పింక్ సాల్ట్, కొంచెం వైట్ సాల్ట్, గరం మసాలా పొడి, కొంచెం కరివేపాకు పొడి. ఇప్పుడు ఈ మసాలానంతా ఇలా మిక్స్ చేసుకుని మనం ఏవైతే వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నిటికీ ఇలా మొత్తం బోత్ సైడ్స్ ఇలా పట్టించుకుని ఒక 1/2 అవర్ వరకు పక్కన ఉంచుకోవాలి. మీకు ఇంకా కావాలి అంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు వీటిపైన. కానీ మాకు పులుపు అంతగా నచ్చదు అని చెప్పి ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత కావాలంటే వేసుకుని తింటారు ఎవరికి వాళ్ళే. ఇప్పుడైతే ఈ మసాలాని ఇలా పట్టించుకుని 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేస్తే మనం ఇలా ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అంతా బ్లాక్ కలర్లో అయిపోయి మసాలా అంతా మాడిపోయి పైన అంతా బ్లాక్గా పట్టేస్తుంది ఆ ఫిషెస్కి. ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఇలా చేసుకుంటే మనం ఎప్పుడైనా ట్రావెలింగ్లో తీసుకెళ్ళాలన్నా లేదంటే మనం స్టోర్ చేసి పెట్టుకోవాలన్నా సరే బాగుంటుంది. ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసి 1/2 అవర్ పక్కకు వదిలేసిన తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకుని దాంట్లో మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఇక్కడ ఇవి కొంచెం స్పేషియస్గానే ఈ ముక్కలు పెట్టుకోవాలి. మరీ ఇరుగ్గా పెట్టుకుంటే మనం తిప్పుతున్నప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఇలా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఫిష్ ఫ్రైని మరీ డీప్గా చేసుకోకుండా ఇలా మనకి బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు మనకి ఆ ఫిష్ ఫ్రై కంప్లీట్గా అయిపోయినట్టు అర్థం. అలానే ఫ్లిప్ చేసుకోవాలి బోత్ సైడ్స్కి. ఫిష్ వేసిన వెంటనే మనం ఎక్కడ కదపకుండా అలా కాసేపు ఉంచేస్తే అదంతా కొంచెం ఫ్రై అయ్యి అప్పుడు మనం వేరే సైడ్కి టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఫిష్ ఎక్కడ విరిగిపోకుండా ఎంత పెద్ద ముక్కలైనా సరే మనకి సేమ్ అలానే ఉంటాయి. చూసారు కదండి, చేపల వేపుడు రెసిపీ ఎంతో టేస్టీగా మరియు ఈజీగా, అసలు ఆయిలే లాగకుండా లోపల వరకు మసాలా ఫ్లేవర్ తగిలేలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ చేపల వేపుడు. అందరూ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.